Thank you so much. Thank you so much. Requesting everybody on stage to please have your seats. కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. And okay, so to start with, ఓకే మాకు ఎక్సైట్మెంట్ అర్థమవుతుంది అండ్ మీకు డ్రిల్ కూడా తెలుసు, లాస్ట్లోనే మాట్లాడతారు కాబట్టి ఆగాలి. సో శ్రీకాంత్ విశ్వ గారు, మిమ్మల్ని కూర్చునే లోపే నిలబెట్టేస్తున్నాం, మళ్ళీ మీరే మాట్లాడాలి. థ్యాంక్ యూ అండి. నందమూరి అభిమానులకు, కళ్యాణ్ రామ్ గారి అభిమానులకి అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ని అర్జున్ విశ్వనాథ్ కంటి సైకిల్ శాసిస్తాయి. ఈ సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి, ప్రదీప్ గారికి, ప్రొడ్యూసర్స్ అశోక్ గారికి, సునీల్ గారికి, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ రాంప్రసాద్ గారికి, తమ్మిరాజు గారికి, బ్రహ్మ గారికి, అందరికీ కృతజ్ఞతలండి. మేడం, ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ, ఇంటరాక్టింగ్ విత్ యూ. ఇట్స్ అన్ ఆనర్ రైటింగ్ లైన్స్ ఫర్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఈ ఒక్క విషయం చెప్పి నేను చాలా షార్ట్గా ముగిస్తాను. ఎప్పుడైనా ఒక రైలు కదులుతూ మనకు కనపడితే బోగీలన్నీ కదులుతున్నట్టు కనిపిస్తుంటాయి మనకి, కానీ ఆ బోగీలు కదలవు. ఆ బోగీలను కదిలించే ఒక ఇంజిన్ ఉంటుంది ముందు, దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. ఈ సినిమాకి డ్రైవింగ్ ఫోర్స్ మా హీరో కళ్యాణ్ రామ్ గారు. హీ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. మమ్మల్ని మోటివేట్ చేసి ఆయన కమిట్మెంట్తో, ఆయన కన్విక్షన్తో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడ్యూసర్ అశోక్ వర్ధన్ ముప్పా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ అండి. థ్యాంక్ యూ ప్రెస్ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫిలింలో మాకు మేడం గారు ఒప్పుకుంటూ చేయటం చాలా హ్యాపీగా ఉందండి. షీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. మేడం గారు లేకపోతే ఈ ఫిలిం ఈ స్కేల్లో ఇలా అయ్యేది కాదు. వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో కళ్యాణ్ రామ్ గారు ఈజ్ లైక్ అ ఫ్యామిలీ టు అస్. ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు హీ ఈజ్ ద లీడర్ అండి. హీ ఈజ్ ద వన్ హూ క్యారీడ్ అస్ ఆల్. వీఆర్ వెరీ హ్యాపీ. We hope we give much more films like this. Thank you so much. Thank you. Thank you so much, Sunil garu. So ఇప్పుడు అశోక్ వర్ధన్ గారు, సునీల్ గారు ఇద్దరు మాట్లాడినట్టే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ ప్రదీప్ చిల్కూరి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. ఇటువంటి మాస్ అండ్ ఎనర్జెటిక్ టీజర్ని మనకు అందించిన డైరెక్టర్. నందమూరి అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు, కళ్యాణ్ రామ్ గారి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చెప్పాలంటే, ఈ స్క్రిప్ట్ కళ్యాణ్ సార్కి చెప్పినప్పుడు బాగుంది, బట్ మేడం ఒప్పుకుంటేనే చేద్దామన్నారు. అది మేడం చెప్పగానే యాక్సెప్ట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. దీన్ని నేను మేడంకి, సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ నాకు ఏమి ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఈ సినిమా చేయడానికి కారణమయ్యారు. థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ నాకు టెక్నీషియన్స్, నా డైరెక్షన్ టీం మెయిన్లీ, అండ్ నాకు శ్రీకాంత్ విశ్వ గారు సపోర్టు, అండ్ నా డైరెక్షన్ టీము, అండ్ మా రైటర్ ఇంకా హరికృష్ణ, అండ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. డైరెక్షన్ టీంలో ముఖ్యంగా సురేష్ అండ్ శేషు అండ్ శ్రీను గారు అండ్ అశ్విన్ అండ్ పార్దు అందరూ కూడా, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అండ్ అజనీష్. మెయిన్లీ నాకు ఇక్కడ నుంచి అంతా అజనీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అజనీష్ గారు. అండ్ మై డిఓపి రాంప్రసాద్ సార్ చాలా హ్యాపీగా, నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా ఆయన సీనియారిటీ నాకు చాలా హెల్ప్ అయింది.
అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆయన నాకు హెల్ప్ అయ్యారని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ గారు, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని తప్పితే ఇంకెవ్వరిని ఊహించుకుని రాయలేము, అసలు క్రియేట్ కూడా చేయలేము. అలాంటిది ఏ ధైర్యంతో రాశారు? అసలు ఈ అమ్మ సెంటిమెంట్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? మాకు చాలా క్యూరియస్గా, ఎక్సైటింగ్గా ఉంది ఈ విషయం గురించి తెలుసుకోవడానికి. యాక్చువల్లీ నేను క్యారెక్టర్ రాసుకున్నప్పుడే మేడం అనుకునే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు సార్కి చెప్పే ముందే ఇది ఈ మేడం ఈ కాంబినేషన్ అనుకుంటున్నాను సార్ అని, కానీ సార్ యాక్సెప్ట్ చేశారు సునీల్ గారు. తర్వాత హీరో గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ కూడా మేడం అని, నేను అంటే చెప్పేటప్పుడే కథ చెప్పేటప్పుడే మేడం అని నేరేట్ చేశాను. సరే నువ్వు మేడం చేస్తాను వైజయంతి అని, అంటే నేను ఇన్స్పైర్ అయింది కర్తవ్యంలో మేడం క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చూసి అలాంటి క్యారెక్టర్ మళ్ళీ మేడం చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అలాగే ఈ క్యారెక్టర్ రెడీ చేశాను. వావ్, చూసారా మ్యామ్, ఈ జనరేషన్లో కూడా మీ ఫ్యాన్స్, మీ క్యారెక్టర్ ఫ్యాన్స్. సో ఎస్, ఇప్పుడు మీరు అమ్మ సెంటిమెంట్ని ఈ సినిమా ద్వారా తీసుకురాబోతున్నారు కాబట్టి మీ రియల్ లైఫ్లో మీ మదర్తో ఉన్న ఏదైనా ఒక ఎమోషన్, ఏదైనా ఒక మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? మా మదర్ చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎందుకంటే ఫాదర్ సరిగ్గా ఉండేవారు కాదు, బట్ మదరే అన్నీ నాకు. మదర్ లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు. అందువల్ల మా మదర్ ఎప్పుడు ఒక థింగ్ అని చెప్పడానికి ఒకటి కాదు, అన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. బట్ అందుకే నేను ఏ మెన్షన్ చేయట్లేదు, కానీ మా మదర్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఎమోషనల్గా ఉంటాను ఆవిడతో. అమేజింగ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, thank you so much. And yes, now requesting Prithvi sir to please speak. Thank you so much. I love you. Thank you అండి. నేను సినిమాలో 50 years నుంచి నాకు స్ట్రగుల్, ఓకే, చాలా కష్టపడాను, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఇప్పుడు నాకు ఒక మంచి టైం వచ్చింది, ఓకే. అదే యానిమల్ తర్వాత నా లైఫ్ మారింది. కానీ ఈరోజు మాత్రం ఒక్క విషయం చెప్తాను. నేను ఇప్పుడు దాకా ఒక 250-300 ఫిల్మ్స్ చేశాను. ఎన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను, వెరైటీ ఆఫ్ రోల్స్ చేశాను. కానీ నా లైఫ్లో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ రోల్ అంటే ఈ సినిమాలండి. అండ్ నాకు మన అక్క రాజస్థాన్ సినిమాలో నేను విజయశాంతి గారితో తమ్ముడుగా చేశాను. అప్పటి నుంచి నా అక్క మేడం, సో అక్క అని పిలుస్తాను. అండ్ ఈ సినిమాలో అంటే మన డైరెక్టర్కి మనం ఒక పెట్ నేమ్ పెట్టాం, వన్ మోర్ ప్రదీప్ అని. ఎంత బాగా చేసినా కూడా సార్ వన్ మోర్ సార్, ఇది నాకు మాత్రం కాదు, బాబుకి అక్కకి వన్ మోర్. సో ఈ సినిమాలో అందరూ పర్ఫెక్షనిస్ట్. స్టార్టింగ్ మన డైరెక్టర్ కళ్యాణ్ బాబు గారు, అక్క, ప్రొడ్యూసర్స్, దే ఆర్ ఆల్ పర్ఫెక్షనిస్ట్. సో బాగా రాలేదంటే దే విల్ నాట్ యాక్సెప్ట్. ఎంత టైం అనేది, ఎంత ఖర్చు, వన్ మోర్. సో కథ ఆలోచించినప్పుడు సార్ ఈ సినిమాకి టైటిల్ పెట్టండి సార్, వన్ మోర్. సో ఈ ఫైర్, ఈ కసి, ఈ ప్రేమ టీజర్లో స్టార్ట్ అయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఇదే ఉండాలని కోరుకుని సెలవు తీసుకున్నాను. నండి, థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ గారు, యాక్చువల్లీ మీకు కూడా సేమ్ క్వశ్చన్. అమ్మ ఎవరికైనా దట్ బాండింగ్ సేమ్ ఉంటుంది, కానీ మీ లైఫ్లో, రియల్ లైఫ్లో మూమెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఇలా మై మదర్ ఇస్ నాట్ అ గుడ్ మదర్, షీ ఇస్ అ హారబుల్ మదర్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. అండ్ ఎస్, ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా పవర్, గ్రేస్, ఇంటెన్సిటీ, లేడీ సూపర్ స్టార్ అనే డెఫినేషన్ కి ది వన్ అండ్ ఓన్లీ విజయశాంతి మ్యామ్ ని. సార్ సారీ అండి, సారీ టు ఇంటరప్ట్ ద ఫ్లో, సారీ. అమ్మ అంటే మనందరికీ దేవుడితో సమానం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో నా అమ్మగా చేసిన మా అమ్మ నా తర్వాత మాట్లాడాలి. ఆవిడకి నేను ఇచ్చే గౌరవం ఇది, మనందరం ఇవ్వాల్సిన గౌరవం. సారీ అండి, రియలీ సారీ టు ఇంటరప్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, ముందుగా మా మీడియా మిత్రులకు
చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, నేను ఇక్కడ ఉండటానికి కారణమైన మా నందమూరి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. టీజర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. కర్తవ్యం సినిమా మనందరికీ గుర్తుందండి. నేను అది అప్పట్లో అమ్మ చేసిన స్టంట్స్ కానీ ఆ ఎమోషన్ కానీ ఇట్ వాస్ లైక్ నెవర్ అన్ఫర్గెటబుల్ ఫిలిం. సో ప్రదీప్ కథ చెప్పినప్పుడు అమ్మ క్యారెక్టర్ వైజయంతి అని చెప్తుంటే ఒక కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేదే ఈ సినిమా. సో చెప్పినప్పుడు ప్రదీప్ ఒకటే అడిగాను, ప్రదీప్ అమ్మ ఒప్పుకుంటారా సినిమా అని. సార్ తెలీదు అన్నారు. ఒకటి చెప్తాను ప్రదీప్, అమ్మ కానీ ఈ సినిమా ఒప్పుకోకపోతే మనం చేయడం కరెక్ట్ కాదేమో. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ. ఇది నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ వయసులో కూడా మీరు స్టంట్స్ చూసారండి, అద్భుతం. లైక్ యూనో డూప్ లేకోకుండా అంత బాగా చేశారు. సో అమ్మ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ సినిమాలో పృథ్వీ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన ఒకే ఒక విషయం చెప్పేవారండి. షూటింగ్ డే 1 అంటే కథ విన్న తర్వాత డే 1 నుంచి ఒకే ఒక విషయం చెప్పేవారు, కళ్యాణ్ గారు యానిమల్ సినిమా నాకు ఎంత పేరు తెచ్చిందో, హిందీ బెల్ట్లో నార్త్ ఇండియా అంతా నాకు అంత గుర్తింపు తెచ్చిందో, తెలుగులో నాకు ఈ సినిమా అంత గుర్తింపు తెస్తుంది అని చెప్పారు. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ఆయన అదే మాట మీద ఉన్నారు. ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పారు. సో కొంచెం దానికి నేను టార్చర్ పెట్టాను ఆయన్ని. మీరు తప్పితే వేరే వాళ్ళు చెప్పకూడదు, నాకు మీరే డబ్బింగ్ చెప్పాలని కొంచెం టార్చర్ పెట్టాను. బట్ థ్యాంక్స్ అలాట్ సార్. మా ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలి నేను, ఇది నా సొంత బ్యానర్, వీళ్ళు నా మనుషులు, నా సొంత బ్యానర్ ఇది. సో ఏ రోజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. లైక్ ఏమన్నా ఒక ఎక్స్ట్రా డే కావాలి ఫైట్కి, సార్ వచ్చి సార్ ఒక ఎక్స్ట్రా డే పడుతుంది ఏమంటారు, సార్ చేద్దాం సార్, సినిమా బ్రహ్మాండంగా రావాలి. అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో చేయడం జరిగింది. సో థ్యాంక్స్ అలాట్ అండి ఇద్దరికి, అశోక్ గారికి, సునీల్ గారికి అండ్ శ్రీకాంత్ విస్సా. ఈ సినిమా ఒక విషయం చెప్తారండి, మీకు అతనొక్కడే సినిమా గుర్తుందా కదా, 20 సంవత్సరాలు అయిపోయింది, గుర్తుంది కదా. ఈ సినిమా కూడా నెక్స్ట్ 20 సంవత్సరాలు గుర్తుంటుంది మీకు, అందరికీ గుర్తుండే సినిమా. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ద సీన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రదీప్ అసలు టార్చర్ మామూలుగా పెట్టలేదు. ఏమనంటే అందరూ నాకు నేను అడిగింది చేశారన్నారు, వాళ్ళు అడిగింది చేసేదాకా వాళ్ళని టార్చర్ పెడుతూనే ఉన్నాడు ప్రదీప్. అండ్ ప్రదీప్ విల్ బికమ్ అ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దిస్ ఈస్ ఫర్ యూ. అండ్ ఒక విషయం చెప్తానండి సినిమా గురించి, మనకి ప్రాణం పోయటం కోసం వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు వెళ్ళి ఓ బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. అలాంటి తల్లిని, అలాంటి స్త్రీమూర్తుల్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ రామ్ గారు, యాక్చువల్లీ బింబిసారా లాంటి ఫెరోషియస్, మెర్సిలెస్, ఫ్యూయర్స్ఫుల్ క్యారెక్టర్ చేసిన తర్వాత అమ్మకి పెద్దపీట వేస్తూ మీరు అర్జున్ విశ్వనాథ్గా ఈ సినిమాలో కనిపించడం అనేది టు బీ ఆనెస్ట్ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆఫ్టర్ బింబిసారా? అంటే స్టోరీ అండి. ఫిలిం అనేది మీరు టీజర్ చూస్తే టీజర్లో మీకు సినిమా అర్థమైపోతుంది. మేమేం దాచుకోవట్లేదు. వీఆర్ రెడీ అండ్ వీ వాంట్ ద ఆడియన్స్ టు బి ప్రిపేర్డ్. ఆడియన్స్ హ్యావ్ కమ్ టు అ లెవెల్. ఒక లెవెల్కి ఎలా వచ్చేసారంటే ఆడియన్స్ సిన్సియర్గా మనం ఒక కథ చెప్తుంటే వాళ్ళు అంతే సిన్సియర్గా మనకి ఆ లవ్ ఇస్తున్నారు.
సో ఈ ఫిల్మ్లో చాలా సిన్సియారిటీ ఉందండి, చాలా ఎమోషన్ ఉంది, చాలా సిన్సియారిటీ ఉంది, చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ మేడ్ మీ యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్. వావ్. అండ్ మేము టీజర్లో కొన్ని విజువల్స్ అది చూసినప్పుడే అర్థమవుతుంది, మదర్తో మీరు షేర్ చేసుకునే బాండింగ్ కానీ సీన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి అని చెప్పి. సో ఎప్పుడైనా విజయశాంతి మ్యామ్తో కలిసి యాక్ట్ చేస్తున్న ఆ మూమెంట్స్లో రియల్ లైఫ్లో అమ్మతో స్పెండ్ చేసిన టైం కానీ ఆ మూమెంట్స్ కానీ గుర్తు రావడం అలా ఎప్పుడైనా జరిగింది ఆ మ్యాజికల్ మూమెంట్స్? నాకు ఎందుకో నాకు విజయశాంతి గారు అంటే నాకు చాలా ఇష్టమైన మనిషి అండి. అంటే చిన్నప్పుడు సూర్య ఐపీఎస్ అనే సినిమా షూటింగ్కి వెళ్ళడం జరిగిందండి. బికాస్ బీయింగ్ నందమూరి వంశంలో పుట్టినందుకు అదృష్టం అది. ఐ గాట్ అ ఛాన్స్ టు గో అండ్ మీట్ హర్. అంటే అప్పట్లో షీ వాస్ సో స్వీట్, అంటే ఎంత స్వీట్గా సొంత బిడ్డలా చూసుకొని లైక్ కూర్చోబెట్టి లైక్ నాకు భోజనం పెట్టడం కానీ సర్వ్ చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పి ఐస్ క్రీమ్ ఇప్పించారు. అమ్మ గుర్తుందో లేదు మీకు? సో తీపి మూమెంట్స్. అండ్ మా బాబాయ్ కాంబినేషన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. సో తెలియకోకుండా ఐ ఆల్వేస్ ఐ హ్యాడ్ ఫస్ట్ డే ఆవిడ కలిసినప్పుడు, అంటే చాలా సంవత్సరాల తర్వాత పూజా సెరమనీలో కలిసినప్పుడే తెలీదు, ఇట్ ఈస్ అన్ కనెక్షన్, దానికి ఏమీ లేదు. బట్ యాక్ట్ చేసినప్పుడు యూ కెన్ ఫైండ్ వన్ థింగ్ ఫర్ షూర్ ఇన్ దిస్ ఫిలిం, సిన్సియర్గా ఉంటాం. ఆవిడ సిన్సియర్ మదర్, నేను ఒక సిన్సియర్ కొడుకు. ఒక తల్లి ఒక బిడ్డ వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉంటుందో అంతే సిన్సియర్గా ఈ సినిమా ఉంటుంది. వావ్, అమేజింగ్. వీఆర్ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ సార్. సో ఆన్ దిస్ నోట్, యాక్చువల్గా మేడం మాట్లాడే ముందు మేము టీజర్లోని ఒక సీన్ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఒకసారి తీసుకురండి స్టేజ్ పైకి. సేమ్ మీరు టీజర్లో అలాగే చేత్తో పట్టుకుని మ్యామ్ ఒక్కసారి ముందుకు రండి ప్లీజ్. కమ్ ఆన్ ఎవ్రీబడీ. డైరెక్టర్ గారు మైక్ యాక్షన్ చెప్పండి. ఇదిగోండి. అడగను ఓన్లీ సింగిల్. రెడీ మ్యామ్, రెడీ, యాక్షన్. హ్యాపీ బర్త్డే అమ్మా. Wow, this is so beautiful, so amazing. ఓన్లీ వన్ మోర్ లేదు. Oh my God, this is so beautiful. Thank you so much. ఓకే, సో వైజయంతి స్పీచ్ వినడానికి మీరందరూ రెడీయా? విజయశాంతి గారిని మరొక్కసారి యాక్షన్లో సెలబ్రేట్ చేసుకుంటూ రిక్వెస్టింగ్ మేడం టు స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. మీడియా సోదరులకి, ఇక్కడికి విచ్చేసిన కళ్యాణ్ రామ్ గారి అభిమానులకి, నా అభిమానులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ అయింది. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఈ స్టోరీ ఫస్ట్ నాకు చెప్పగానే ఏదో తెలియని ఒక మంచి అనుభూతి, చెయ్యాలి అనిపించింది. డైరెక్టర్ గారు నాకేం చెప్పారంటే, అమ్మా కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు, సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్యన జరిగే ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు. సో నేను మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. నాకు నచ్చింది. బట్ నేను అన్నాను ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది. ఒక లైన్ వరకు చెప్పారు, కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది.
డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని 1 year టైం పట్టిందండి ప్రతి సీను. దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు, అదే ఇంట్రెస్ట్. అమ్మ ప్లీజ్, నేను కళ్యాణ్ రామ్ గారు కాదు, మీ బిడ్డని, మీరు ఎలా పిలుస్తారు? ఎంతైనా బాబు హీరో, ఆ హీరోకి మేము ఇవ్వాల్సిన గౌరవం. ఇంట్లో బాబు అనొచ్చు, బయట గారు అనాలి. అమ్మ ఇప్పుడు బిడ్డని కళ్యాణ్ అనే పిలుస్తుంది మా అమ్మ, లేకపోతే బాబు నాన్న అని పిలుస్తారు. మీరు అలానే పిలవని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. మనకి ఇవన్నీ కాదమ్మా, ఇట్స్ బిట్వీన్ అస్, దట్స్ ఇట్. బికాస్ యూఆర్ హీరో కదా బాబు, ఐ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. ఫస్ట్ మీ కొడుకుని, తర్వాత హీరోని. ఓకే సార్, మీకోసం రామ్ అనే పిలుస్తాను. అందమైన పేరు రామ్, నిజంగా బయట కూడా రాముడు లాంటి మంచి బాలుడు, ఆయన మంచి మనసు ఉంది తనకి. నేను వర్క్ చేసేటప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని అమ్మకి ఏ ప్రాబ్లం రాకూడదు, అమ్మని బాగా చూసుకోవాలి. త్రూఅవుట్ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు. నేనే షాక్ అయినా నిజంగా. సో సినిమా కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎవరు బిజీలో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. రియల్లీ ఐమ్ గోయింగ్ టు మిస్ యూ బాబు. అప్పుడప్పుడు కలుద్దాం బాబు, వి విల్. ఎందుకంటే ఈ బాండ్ అన్నది, ఇంతకుముందు సినిమాలంటే ప్రతి ఫంక్షన్స్ అన్నీ కలిసేవాళ్ళండి ఒక కుటుంబంలాగా. ఇప్పుడంటే ఎవరు లైఫ్ స్టైల్ డిఫరెంట్, బిజీ, వర్క్ ఇలా ఉంటుంది. సో నేను ఫీల్ అవుతుంది ఏంటంటే అందరం కలిసి ఎప్పుడున్నా గెట్ టుగెదర్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో ఒక ఫంక్షన్స్ లాగా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక చక్కటి బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. సో అమ్మ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత, బ్లాక్ బస్టర్ అయిన తర్వాత చేపల పులుసు మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక మొక్కు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ అయిన రోజు మేము తిరుపతికి వెళ్తున్నాం, కాలినడకన స్వామివారిని దర్శించుకుంటాం. అప్పటి వరకు ఆవిడ నాన్ వెజ్ తినన్నారు. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేనే చేపల పులుసు మీకు పంపిస్తానమ్మా. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినకూడదు, తర్వాత మన నాన్ వెజ్ ఎప్పుడు చెప్తే అప్పుడు. థ్యాంక్ యూ బాబు. నిజంగా బాబు చెప్పినట్టు ఆ మొక్కు ఉంది మాకు, మీ చేతుల్లో ఉంది. మీరే మాకు దేవుళ్ళు, ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి. సో ఈ రకంగా డైరెక్టర్ గారు నాకు అది చెప్పారు. అండ్ దెన్ 1 year తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ పర్ఫెక్ట్ అయింది, ఒకసారి వినండి అన్నారు. విన్నాను, సెట్ చాలా బాగా వచ్చింది, చిన్న చిన్న మార్పులను చేశారు అని చెప్పారు. దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు. సరేలే నీకెవరు. తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్నారు. నేను కుదురుతుందా నిజంగా? యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి, ఇప్పుడు చాలా రేర్, అది రావడం అనేది ఇంపాసిబుల్. కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటప్పటికీ సో నేను అనుకున్నాను, ఓకే నా అభిమానులు ఫుల్ మీల్స్ దొరుకుతుంది, డెఫినెట్గా లైక్ చేస్తారని నేను అనుకున్నాను. అండ్ యాక్సెప్ట్ చేశాను. షూటింగ్ వెళ్ళాం, అద్భుతంగా వచ్చింది. యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు. అంటే యంగర్ డేస్లో అయితే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇట్ ఇస్ లిటిల్ ఛాలెంజ్ నాకు ఇప్పుడు. కానీ నాన్న మీరెవ్వరూ టెన్షన్ అవ్వద్దు, మీరు కామ్గా కూర్చోండి, నేను చేస్తాను, తర్వాత మీరు చెప్పండి అన్న. సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, రెడీ చేశారు. ఫస్ట్ షాట్ ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు. చూశాను ఒకసారి, టేక్ అన్నాను. కెమెరా ఆన్ అయింది, టపా 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 చేస్తాను, వో అన్నారు. అసలు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే నేను చేయగలుగుతానని. ఇప్పుడు ఐ సెడ్ ఎప్పుడూ విజయశాంతియే, అదే పౌరుషం, అదే రోషం, ఏం తగ్గేదేలే. ఎంత ఏజ్ అయినా ఇలాగే ఉంటాను, స్ట్రాంగ్గానే ఉంటాను. ఎందుకంటే అమ్మ అని అంటున్నారు కదా, మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. కమిట్మెంట్, డెడికేషన్ అది ఉండాలి ప్రతి మనిషికి. తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఉండాలి, ప్రేమించాలి చివరిదాకా. వాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు, వాళ్ళు లేనప్పుడే అయ్యో మా అమ్మ లేదు, మా నాన్న లేరు అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఎంతకాలం బతికున్నా ఆ ప్రేమగా చూసుకోండి, ఆప్యాయతగా చూసుకోండి. అదే మీకు శ్రీరామ రక్ష అని మీ ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పదలుచుకుంది. కాబట్టి
ఇంకా ప్రొడ్యూసర్స్ అంటారా, బాబు గారు ప్రొడ్యూసరు, సునీల్ గారు, అశోక్ గారు చెప్పక్కర్లేదు. అద్భుతంగా ఖర్చుకు వెనకాడలేదండి. ఎంత కావాలంటే అంత పెట్టండి అనేసి బాబు వాళ్ళందరూ డిసైడ్ చేసి చెప్పడం జరిగింది. సో నిజంగా అంత ఖర్చు పెట్టారు, బాగా వచ్చింది. ఇక డైరెక్టర్ గారు అయితే ఫస్ట్ పిక్చర్ లాగా నాకు అనిపించట్లేదు, చాలా బాగా చేశారు. కూల్గా ఉన్నాడు ఆయన సెట్లో కూడా. ఏదో టెన్షన్ పడుతూ బాబుతో నాతో చేస్తా అంత లేదు టెన్షన్, జస్ట్ కూల్గా ఏదో ఒక 20 సినిమాలు చేసిన అంత ఎక్స్పీరియన్స్ తోటి ఆయన బాగా చేశారు. అండ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా యూ గోయింగ్ టు బికమ్ అ టాప్ డైరెక్టర్ అండి. డెఫినెట్గా బాబు భలే ఒక్కొక్కళ్ళు ఎత్తికి తీసుకొస్తే నేను అడిగాను, బాబు డైరెక్టర్లు ఎక్కడెక్కడి నుంచో ఎత్తికి తీసుకొస్తారు, ఎలా కనపడతా అంటే లేదమ్మా ఏదో చెప్తూ ఉన్నాను. సో వాళ్ళందరూ సినిమాలు సక్సెస్ అయినాయి, పెద్ద డైరెక్టర్లు అయిపోయారు. సో ఆ బాబుకి ఆ ఓపిక, ఆ టేస్ట్, అంటే సినిమా మీద ఎంత ప్యాషన్ అంటే అండి మామూలు కాదని అంత కూర్చుని అమ్మ ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఆ కమిట్మెంట్. అంటే ఎన్టీ రామారావు గారు మనవాళ్ళు అంటే మామూలు రామారావు గారు నేర్పించిన ఆ డెడికేషన్, సిన్సియారిటీ, అసలు క్రమశిక్షణ నిజంగా ఈ జనరేషన్లో కూడా ఇలా ఉండడం అన్నది నాకే షాక్ అనిపించింది. సో బాబు ఎప్పుడు ఇలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూడండి, ఐ థింక్ క్లైమాక్స్లో అయితే మీరు షాక్ అయిపోతారు. నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, మామూలుగా కాదు, మీరు చూసిన తర్వాత తెలుసు అంత బాగుంటుంది. అండ్ షాక్ అవుతారు ఒక్క నిమిషం, అలా ఉంటుంది క్లైమాక్స్. సో అండ్ ఇంకా చెప్పడానికి ఏం లేదు, అన్నీ చెప్పేశాను నేను. ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి. వినపడలేదు ఏంటంటే డైలాగా అన్నీ రివీల్ చేసేస్తా. మీరు టీజర్ చూశారు, మీ అంటే ఆతృత ఎక్కువ ఉంది, చెప్పాలి, వినాలి, చూసేయాలి అని ఉంది. సో చూడండి, త్వరలో రిలీజ్ అవబోతుంది, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని నేను తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. అందరూ ఒక్కటి అడగండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడుగుతున్నారు. టీజర్ బాగుంది కదా, ఈ ఉత్సాహం సినిమా మీద కూడా చూపించండి, అదరకొట్టండి, బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా సోదరులు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ ఫ్యాన్స్ అందరి తరపున, తెలుగు ఆడియన్స్ అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు ఒప్పుకోబట్టే మళ్ళీ మేము మిమ్మల్ని యాక్షన్ మోడ్లో చూసే అదృష్టం మాకు కలుగుతోంది. ఎందుకంటే విజయశాంతి గారికి యాక్షన్ ఫ్యాన్స్ అనేది కేవలం తెలుగులోనే కాదు, ఇండియా వైడ్గా ఉన్నారు. సో అటువంటిది బ్యాక్ ఇంటూ యాక్షన్ రావడం ఎలా అనిపించింది మ్యామ్? లేదు, నాకు సర్లే నీకు ఎవరి తర్వాత ఒక సినిమా చేయండి అంటున్నారు. సబ్జెక్టులు చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ అండి. నాకు నిజంగా నచ్చలేదు. అరే వాళ్ళ కోసం ఎక్కువ సినిమాలు చేయాలి నాకు ఎప్పుడూ లేదు. ఐ థింక్ ఆల్మోస్ట్ హ్యావ్ కంప్లీట్, చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏమో రాదేమో చేయలేనేమో అనుకున్నా. కానీ ఆ టైంకి ఈయన సబ్జెక్ట్ చెప్పడం, సో ఆ గ్యాప్ దొరకడం నాకు, దీంట్లో యాక్షన్ ఒకటి ఉంది, హీరో గారు ఓకే అన్నారా అన్నా నేను. అంటే ఈ సైడ్ లేదు, బాబు ఏమన్నారంటే విజయశాంతి గారు చేస్తానే నేను చేస్తాను ఈ సినిమా అన్నారు. దెన్ అయితే ఓకే అమ్మయ్య బాబాయ్ మా ముక్క అని ఉంటే నేను డెఫినెట్గా చేస్తానని ఒప్పుకున్నాను. సో అదే త్రూ అవుట్ కంటిన్యూ అయింది. అండ్ ప్రతి విషయాన్ని చాలా సపోర్టివ్గా ఉన్నాడు బాబు. నేను నిజంగా చెప్తున్నాను, ఏదో ఇవాళ మనందరం కలిసామని కాదు, హోల్హార్టెడ్గా చెప్తున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ. మీరు ఇందాక ఆ ఫస్ట్ టేక్ గురించి చెప్పారు కదా, సో ఆ ఫస్ట్ టేక్కి ముందు ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ గ్యాప్లో ప్రిపరేషన్ ఏమన్నా జరిగిందా? నా జీవితంలో ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు. యాక్షన్ అది సెట్కి వెళ్ళడం నేనేం నేర్చుకోలేదు. ఏది యాక్షన్ అన్న నా జీవితంలో నేర్చుకున్నాను. అంటే ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉంది కాబట్టి 20 అడుగుల నుంచి గన్నులు పెట్టుకుని దూకమంటే దూకేవాళ్ళం. ఎంత రిస్క్ షాట్స్. అప్పుడు గ్రాఫిక్స్ కూడా లేవు కదా మాకు. ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నా కూడా, బట్ దట్స్ డిఫరెంట్. సో నాకు ప్రిపేర్ అవ్వడము ఏమీ ఉండదు. ఆన్ స్పాట్ మాస్టర్ చెప్పాడా చేసేయడం అంతే. ఒక ధైర్యం, నమ్మకం, నా మీద నాకు నమ్మకం ఉంది. సో అదే విధంగా ఫైట్స్ బాగా వచ్చింది. ఇంకా బాగుంటాయి షాట్స్, చూడండి, చాలా నచ్చుతుంది మీకు.
అమేజింగ్, ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్. మా అందరికీ తెలుసు టాప్ హీరోస్తో వర్క్ చేస్తున్న టైంలో కూడా విజయశాంతి గారి కోసం ఎక్స్ట్రా యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేవారు అని అంటే అది మామూలు విషయం నాకు కాదు. ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసమ్మా, తమిళ డబ్బింగ్కి డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఎవరినైనా ఏదైనా పాటలు ఎన్ని అని అడుగుతారు. అలా కాదు, నా సినిమాకి మేడంకి ఎన్ని ఫైట్లు ఉన్నాయి? ఒక ఫైట్ సార్, ప్లీజ్ సార్ ఒక ఫైట్ వద్దు సార్, ఒక 4 ఫైట్లు అంటే నేను 4 ఫైట్లు మళ్ళీ కష్టపడాలి. సో ఇలా ఉండేది, ఇలాగా డిమాండ్ చేసి తీసుకున్నాం. బికాజ్ అది ప్రజల్లోంచి అభిమానుల నుంచి ఆ డిమాండ్ వస్తుంది కాబట్టి విజయశాంతి ఫైట్స్ ఇలా ఉండాలి నచ్చేది. అందుకే ఇప్పుడు లేడీ మరి అమితాబ్ నాకు తెలిసి- సూపర్ స్టార్లో పట్టాలు మీరు నాకు ఇచ్చారు. ఐ కాంట్ ఫర్గెట్. ఇప్పుడు మరి నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రైటర్లు, డైరెక్టర్లు బోల్డ్ అని యాక్షన్ సీక్వెన్సెస్తో, క్యారెక్టరైజేషన్స్తో రెడీ అయిపోతారు మ్యామ్. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఐ డోంట్ థింక్ మా ఇంకా చేస్తా, నాకు తెలీదు. ఎందుకంటే ఇంకొన్ని డ్యూటీస్ నాకు ఉన్నాయి. హ్యావ్ టు వర్క్. ఎస్, పొలిటికల్ మీరు తెలుసు, కొంచెం పని చేయాలి. వాళ్ళ రాములమ్మకి కొంచెం డ్యూటీ ఉంది నాకు. సో లెట్ మీ, అది కూడా పని చేయాలి కదా అండి. సో సిన్సియర్గా నేను పని చేస్తాను. సో చాలా కాలం తర్వాత మహేష్ బాబు గారితో ఒక కంబ్యాక్ ఇచ్చారు అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో యాక్షన్ కంబ్యాక్ ఇస్తున్నారు. మహేష్ బాబు గారికి కళ్యాణ్ రామ్ గారికి ఉన్న సిమిలారిటీస్ గురించి మాకు తెలుసుకోవాలని ఉంది. ఇద్దరు హీరోలు, ఇద్దరు మంచి రోళ్ళు, ఇద్దరు మనసున్న వాళ్ళు, మంచి బాలుళ్ళు. ఒకటి కృష్ణ గారు బిడ్డ, ఒకటి ఎన్టీ రామారావు గారు మనవడు, హరికృష్ణ గారు అబ్బాయి. ఇద్దరికి ఆ పరిచయాలి, ఆ కసి ఉంది నేను చూసినంత వరకు. అంటే మిగతా వాళ్ళు లేదని కాదు, బట్ నేను వర్క్ చేసిన ఇప్పుడు జనరేషన్స్ హీరోలకి వాళ్ళకి ఆ కమిట్మెంటు, సిన్సియారిటీ అన్నీ ఉన్నాయి. ఎక్కడా తగ్గించడానికి లేదు వాళ్ళని. ప్రతిరోజు ఆ జిమ్ చేసుకుంటూ, బాడీని పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ, ఫిట్గా పెట్టుకుంటూ, ఆ ఇంట్రెస్ట్ తీసుకుని సబ్జెక్ట్ ఎన్నుకుంటూ, సరే కొన్ని సినిమాల్లో ఆడింది వాళ్ళ దట్స్ డిఫరెంట్ ప్రీవియస్, బట్ ఇప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకుని మన మీద బాధ్యత పెట్టారు ప్రొడ్యూసర్లు. ప్రజలు, అభిమానులు ఎదురు చూస్తారు. సో వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ అన్నది వాళ్ళ ఆలోచన. అదే సిన్సియర్గా చేసుకుంటున్నారు. అండ్ ఈ సినిమా కూడా నిజంగా బాగానే చేసాం ఇద్దరం. మా డ్యూటీ మేము చేసాం సిన్సియర్గా. సూపర్ మ్యామ్. సో ఫైనల్గా ఈ సినిమాలో మిమ్మల్ని ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో చూడొచ్చు అన్నది మీరు చెప్పారంటే మేము ఆ ఎక్సైట్మెంట్తో బయటకు వెళ్తాం. ఎన్ని యాక్షన్స్ అనేది కాదు, యాక్షన్ చేశాను నేను. ఓకే, అది ఎన్ని ఏంటని కాదు, యాక్షన్ చేశాను. ఓకే. సో మదర్స్ డ్యూటీ అలా మొత్తం, మదర్స్ డ్యూటీ అలా సినిమా మొత్తం ఉంటుంది. యా, మదర్స్ డ్యూటీ సినిమా మొత్తం ఉంటుంది. సో అన్నీ నేను రివీల్ చేయలేను కదా, మీరు మొత్తం అన్ని అడిగేస్తే ఇంట్రెస్ట్ పోతుంది. మా క్యూరియాసిటీ మ్యామ్. అండ్ మేమైతే మిమ్మల్ని మళ్ళీ ఆ పోలీస్ యూనిఫామ్లో చూడడం చాలా చాలా స్పెషల్గా. పోలీస్ యూనిఫామ్ వేస్తే కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు. నాకు కొంచెం భయం ఉంటుంది. కర్తవ్యం చేసాం కదా, బిగ్గెస్ట్ హిట్ అది. సో ఈ సినిమా చేస్తున్నాం, దానికి తీసుకున్న జాగ్రత్తలు, ఇంకా ఎక్సర్సైజు, డైట్ అసలు మామూలు కాదు. నన్ను హింస పెట్టేశారు వీళ్ళు అయితే. సంవత్సరంన్నర ఐ హ్యావ్ టు మెయింటైన్, నా బాడీ మెయింటైన్ చేయాలి అది. సో ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. అమేజింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మాకు ఎన్ని మెమరీస్ ఇచ్చారో తెలుగు సినిమా ప్రేక్షకులకి అసలు లెక్కే లేదు. సో ఐ థింక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మా అందరికి ఇంకొక స్పెషల్ ఫిలిం కాబోతోంది అని ఆల్రెడీ ఇప్పుడు టీజర్ చూడగానే మీ ఇద్దరిని స్టేజ్ పైన చూసిన తర్వాత కూడా చాలా చాలా నమ్మకంగా అనిపిస్తోంది, ఎక్సైటింగ్గా అనిపిస్తోంది. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ అయిన తర్వాత మళ్ళీ మరోసారి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వేదిక పైన ఉన్న టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.